హలో ఫ్రెండ్స్, గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2025 మ్యాచ్ చూసారా? జోస్ బట్లర్ ఊచకోత, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ మాయాజాలం లేక ఆ షాకింగ్ ట్విస్ట్ ఫినిష్. ఈ మ్యాచ్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా? అయితే వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా టాస్ గురించి చెప్పాలంటే జీటీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ బ్యాటింగ్ లో కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో 3 స్టన్ స్టాప్స్, అశోక్ శర్మ హై స్ట్రైక్ రేట్తో రెచ్చిపోయారు. దీంతో స్కోర్ వచ్చేసి 200 దాటింది. ఇక గుజరాత్ బౌలింగ్ లో ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ మంచి బౌలింగ్ అయితే వేశారు. గుజరాత్ చేజింగ్ లో జోస్ బట్లర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. సెర్ఫన్ రూదర్ఫోర్డ్ కూడా దూకుడుగా ఆడాడు. కానీ శుభ్మన్ గిల్ రన్అట్ గుజరాత్ కి షాక్ ఇచ్చింది. చివర్లో రాహుల్ టెవాటియా బౌండరీ కొట్టి జీటీని గెలిపించారు. ఇక ఈ మ్యాచ్ లో కీ పర్ఫార్మెన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా జోస్ బట్లర్ నిలిచారు. ఈ మ్యాచ్ లో సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. బ్రేక్అవుట్ స్టార్ గా అశోక్ శర్మ, సెర్ఫన్ రూదర్ఫోర్డ్ కనిపించారు. కానీ జేక్ ఫ్రేజర్ మెక్గ్రూక్ ఫామ్ ఢిల్లీకి ఆందోళన కలిగిస్తుంది. కేవలం 55 రన్స్ 6 ఇన్నింగ్స్ లో. టాక్టికల్ గా ఢిల్లీ మిడిల్ ఆర్డర్ స్ట్రాటజీ, గుజరాత్ స్పిన్ అటాక్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్స్ ఏంటంటే శుభ్మన్ గిల్ రన్అట్, అలానే కుల్దీప్ యాదవ్ తీసిన సాయి సుదర్శన్ వికెట్ గేమ్ ని మార్చేశాయి. చివరి ఓవర్లలో మిచెల్ స్టార్క్ యార్కర్లతో మెప్పించాడు. అయినప్పటికీ జీటీనే మ్యాచ్ గెలిచింది. ఈ రిజల్ట్ ఇప్పుడు ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్ పై ఎలాంటి ఇంపాక్ట్ చూపించిందంటే జీటీ ఫస్ట్ ప్లేస్ లో, డీసీ సెకండ్ ప్లేస్ ని సొంతం చేసుకున్నాయి. గుజరాత్ బ్యాటింగ్ డెప్త్ ని ఇంకా పెంచుకోవాలి. ఢిల్లీకి ఓపెనింగ్ ఇష్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ మ్యాచ్ లో గుజరాత్ కేకేఆర్ తో, ఢిల్లీ ఎల్ఎస్జీతో తలబడనున్నాయి. ఆ మ్యాచ్లు ఎలా ఉంటాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.